హాయ్ అండి, అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను. నేను కిచెన్ టిప్స్, యూస్ఫుల్ టిప్స్, అన్ని సింపుల్ టిప్స్ చెప్తాను చూడండి. ఇవి వాటర్ బాటిల్ కొనుక్కున్నాం కదా, వాటర్ బాటిల్ క్యాప్లు అయితే ఉంటాయో పడేయకూడదు, మనకి బాగా యూస్ అవుతాయి ఇవి. మనము బట్టలు ఆరేసుకునేకైతే బాగా యూస్ అవుతాయి ఇది. ఈ చాకు అయితే కాల్చి నేను అప్పుడే దీన్నంతా ఇట్లా కట్ చేసుకున్నాను. చూసారు కదా, మీకైతే చూపించాలా అని చెప్పేసి ఇట్లా చూపిస్తూ ఉన్నాను. చాకు కాల్చేసి ఇలా కట్ చేసుకొనేసి మనము బట్టలు ఆరేసేటప్పుడు చాలా ఆరేసి ఉంటాము కదా, బట్టలు ఉతికేసి ఉంటాము, క్లిప్లు ఉండేటివి సరిపోయలేదు. ఇవి ఇట్లా క్యాప్లు ఉంటే ఒకటొకటి వేసేస్తే ఇలా కట్ చేసి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి పడి కూడా పడిపోవు, గాలొచ్చిన కూడా బాగా టైట్గా కూర్చుంటాయి. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. చూసారు కదా, బాగా గట్టిగా ఉంటాయి వేసినప్పుడు. క్లిప్లు అయితే సాల్ వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే థర్డ్ స్టెప్పు చూడండి, సెకండ్ టిప్స్ ఇది. ఇవైతే రబ్బర్లు ఉంటాయి కదా, రబ్బర్లు చాలా రోజులు పెట్టేస్తే అదంతా బంక వచ్చేస్తాయి, స్మెల్ అనేది వస్తూ ఉంటాయి. ఇవైతే చాలా రోజులు ఉండాలంటే పౌడర్ వేసేసి దీంట్లోకి మనం ఏ పౌడర్ అయినా అంతే, ముఖం పౌడరు ఇలా వేసేసి మనం నీట్గా అంతా ఇట్లా బాక్స్లో వేసేసి పెట్టేసుకొనేస్తే చాలా రోజుల దాకా యూజ్ అవుతాం. మనకి ఏదైనా ప్యాకింగ్ అయినా ఏంటికైనా కావాల్సి వస్తుంది ఇది ఇంట్లో ఉంటే. చూసారు కదా, ఇట్లా పెట్టేసుకుంటే ఉంటాయి చాలా రోజుల దాకా. అట్లే పెట్టేస్తే అంతా బంక్ వచ్చేసి కట్ అయిపోతాయి. సోప్ బాక్స్ ఉంటుంది, సోపు వేసేస్తూ ఉంటాము, కరిగిపోతూ ఉంటుంది. మనం స్నానం చేసేటప్పుడు, ఫేస్ వాష్ చేసేటప్పుడు నీళ్లు పడేసి ఆ సోప్ అనేది తొందరగా కరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ రబ్బర్లు అయితే వేసేస్తాము, ఈ సైడ్ 2 ఆ సైడ్ 2 రబ్బర్లు వేసేసి ఇవి ఇలా ట్రై చేస్తే సోప్ అనేది చాలా రోజులు వస్తుంది, మనకి కరిగిపోదు, చాలా బాగుంటుంది. ఇది బాగా డ్రైగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా వేసేసుకొనల్లా. నిలువున 2 అడ్డడ్డం 2 ఇట్లా వేసుకొనేస్తే మనకి బాగా యూజ్ అవుతుంది ఇది వీడియో. చూడండి, సోప్ అనేది దీనిపైన పెట్టేస్తుంటే రబ్బర్లు ఎప్పుడైనా కట్ అయిపోయినప్పుడు అట్లా రబ్బర్లు వేసేసుకొని అట్లా పెట్టుకొని వేస్తుంటే సోప్ అనేది చాలా రోజులు యూజ్ అవుతుంది మనకి. ఇదేనండి, చూసారు కదా, బాక్స్కి అస్సలు తగులుతుంది, అది బాక్స్కి తగులుకోకుండా ఇలా యూజ్ అవుతుంది మనకి. నీళ్ళు చుక్కుడు కూడా ఉండవు, అన్నీ పడిపోతూ ఉంటాయి. సోప్ అయితే బాగా డ్రైగా ఉంటుంది, జిడ్డు బంక లేకుండా. ఇలా మీరు కూడా అంతే ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది ఇది. మన ఇంట్లో ఎలకలు అయితే ఉంటాయి ఎక్కువగా, ఎక్కడ చూసినా ఎలకలు ఉంటాయి, బట్టలు కొరికేస్తూ ఉంటాయి, బుక్కులు, ఏటువన్న వైర్లు అట్లంతా కొరికేస్తూ ఉంటాయి. మా ఇంటి దగ్గర అయితే వాషింగ్ మిషన్ అంతా కొరికేసిపోయినాయి, 2 సార్లు రిపేర్ చేసినాము, అయినా కూడా ఉంటాయి. ఇప్పుడు దాంట్లోకి చూడండి, ఎలుకలు పోవాలంటే చపాతీ పిండి కొద్దిగా వేసేసుకున్నలా. చపాతీ పిండిలోకి షుగర్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ అంతా వేసేసుకొని, అగ్గు పెట్టి ఉంటుంది, అగ్గు పుల్లలు తీసుకొనేసి ఒక 10 అగ్గు పుల్లలన్నీ తీసుకొనల్లా. అది మందు ఉంటుంది కదా, ఆ బ్లాక్ ఉండేది అదైతే తీసేసుకొని మనము ఇలా అయితే అంతా ఆ మందు దాంట్లోకి కలిపేసుకుందాము. అగ్గు పుల్లలకు ఉండేది ఇది, బ్లాక్గా ఉండే మందు ఇది, నల్ల మందు తీసుకొనేసి ఆ పిండిలోకి అయితే కొద్దిగా నీళ్ళు వేసేసుకొని నీట్గా కలిపి పెట్టేసుకుందాము. ఇవి చేసి మనము ఈ ఎలుకలకు అనేది పెడితే తినేసి అసలు కడుపులో మంట వచ్చేసి ఇంట్లో ఇంకా వెళ్ళిపోతాయి. మా ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేదు. ఇవి ఏమంటే చిన్నపిల్లలు ఉండే దగ్గర ఇవి పెట్టొద్దండి, ఆ పిల్లలకి దొరకకుండా పెట్టండి, తినకూడదు చిన్నపిల్లలు. ఎలుకలు అనేది తింటే తొందరగా వెళ్ళిపోతాయి ఇంట్లో. ఇంకా ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా మీకే తెలుస్తుంది. ఇంతేనండి, ఇలా ఉండ్లు కట్టేసి ఎలుకలు ఎక్కడ కనపడితే అక్కడ పెట్టేసేయండి, మీరు వెళ్ళిపోతాయి ఎలుకలు. మన ఇళ్ళల్లో అయితే దోమలు అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఈ దోమల నుంచి చాలా ఇబ్బంది అవుతాయి, డెంగ్యూ, మలేరియా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. చూసారు కదా, సైంపులు అంతానా. ఇవైతే మనకి ఇది ధూపం ఉంటుంది కదా, ఇంట్లో ధూపం ఒత్తి, ఆ ఒత్తి అయితే అంటించుకొనేసి ఇలాంటిది ఒక గ్లాస్ అయినా గిన్నె అయినా అట్లా ఏదో ఒకటి తీసేసుకొని, చిన్నగా ఉండేది. ఎక్కువ వేస్తే ఇల్లంతా పొగ వచ్చేస్తుంది కదా, చాలా వేస్తే ఇల్లంతా గబ్బు అయిపోతుంది. అందుకే చిన్నగా కొద్దిగా 2 రెమ్మలన్నీ యాపాకు తీసుకొనేసి మనము ఇప్పుడు ఇది ధూపం ఉంది కదా, ధూపం ఒత్తి ఇదైతే అంటించుకొనేసి ఈ గ్లాస్లో పెట్టేసుకుందాము. ఆరిపేస్తాం, అంటించేసి ఆరిపేయాలి ఇది.
ఇంత గ్లాస్లో తీసుకొని ప్లాస్టిక్ దాంట్లో మాత్రం పెట్టకూడదు. ప్లాస్టిక్ దాంట్లో అయితే ఇది బొక్కు పడిపోతాయి. ఇలా వేసేస్తే ఆ అగ్గి తగిలినప్పుడు అంతా వెళ్ళిపోతుంది, కాలిపోతుంది. ఇదైతే తీసుకొనాలి యాపాకు. ఇట్లా వేసేస్తా ఉంటే దానిపైన ఎక్కువ భర్తీ వేయకూడదు, ఆరిపోతుంది. సైడ్లో అట్లా వెయిట్లెస్గా వేస్తే మనము ఇదైతే అది వెలుగుతూ ఉంటుంది కదా, దానికైతే ఇవంతా బాగా పొగొస్తుంది, దోమలు అనేది చనిపోతాయి. ఇది ఎక్కడెక్కడ ఉంటాయో అలా పెట్టేసుకొని వేస్తే ఇంట్లోపలేనో మనము ఈ స్మెల్ అనేది అవుటుకు పట్టదు, దోమలకి తొందరగా చనిపోతూ ఉంటాయి. చూడండి పొగ అయితే ఎట్లా వచ్చేస్తూ ఉందో, ఇది చూసారు కదా. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి, దోమలు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి ఇంట్లో. ఇలా ట్రై చేస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.